హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్. నేను మీ శృతి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో ఈ వీడియోలో ఏంటంటే ఆల్రెడీ మీరు చూసారు కదా. సో కార్తికేయ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. సో లాస్ట్ వీక్ అంటే March 3 కార్తికేయది బర్త్డే అయింది. సో ఫస్ట్ అయితే మేము కార్తికేయం అంటే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. సో మా డాడీ గోల్డ్ చైన్ తీసుకున్నారు కార్తికేయకి. సో ఫస్ట్ అయితే ఇంట్లో కూడా కేక్ కట్ చేశారు. ఇంట్లో కేక్ కట్ చేసిన తర్వాత మేము రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. సో ఇవి బర్త్డే సెలబ్రేషన్స్ ఇంట్లో అన్నమాట. సో కార్తికేయ గారి డ్రెస్ అయితే అద్దరిపోయింది అసలు. వాడి జుట్టు. లోహితాక్ష్ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు వాడి తమ్ముడు బర్త్డేకి. వాడే స్వయంగా వాడి చేతితో తమ్ముడికి కేక్ కట్ చేస్తున్నాడు లోహితాక్ష్ గారు. సో అలా ఇంట్లో అయితే బర్త్డే సెలబ్రేట్ చేసాము. సో తర్వాత కార్తికేయ గారు వాడి ఫేవరెట్ అయిన వాడి బాబాయ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా బాబాయ్ దగ్గరికి మాత్రం ఖచ్చితంగా వెళ్తాడు. అలా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాక మేము ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ అని జూబ్లీ హిల్స్లో ఉందన్నమాట, బీబీక్యూ అండ్ గ్రిల్. సో దానికైతే వెళ్ళిపోయాము. యాంబియన్స్ చాలా బాగుంది అక్కడ. సో అక్కడ బఫే ఉంది, ఇంకా అలా కట్టే కూడా ఉంది. సో మేము బఫే చూస్ చేసుకున్నాం, వెజ్ అండ్ నాన్ వెజ్. సో అక్కడ యాంబియన్స్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఇలా దీనా నేను వెజ్ అనుకుంటా. ఇంకా పెట్టలేదా? నూడిల్స్ ఎగ్గే కదా, ఫిష్, మటన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ హైదరాబాదీ కచ్చి గోష్ఠి బిర్యానీ. అదే అది మన ఐటమ్ మళ్ళీ నేనే ఉంటాయి. ఇంకా నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కలింది స్టార్ట్ అయింది కదా, ఉంటుందేమో. ఇది షోర్మా కలింది. గుత్తొంకాయ ఉన్నాయి కదా, అది క్యారెట్. బెండకాయ బాగుంటుంది. నాకు ఇష్టమా కర్రీ. పాలక్ పన్నీర్, ఆప్రికాట్ డిలైట్ ఉంది. సోనీ దీన్ని ఏమంటారు కదా, పేరియా కేక్ కట్ చేద్దాం ఫస్ట్. నువ్వు పడట్లేదులే. జిలేబీ మంచిగా తీసుకోవాలి. ఆపేసి యాంబియన్స్
నా డిపార్ట్మెంట్ ఉంది. వీడియో తీస్తున్నా వెళ్ళట్లే వెళ్ళు వీడియో. కార్తిక్ ఫోటో పెట్టవా? హ్యావ్ ఇట్ 1 minute. తీసుకో. ఇట్స్ ఓకే తిను. नेक्स्ट आइटम इसके बाद आपको बारबेक्यू సో చూసారు కదా, వెజ్ నాన్ వెజ్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ ఇది గ్రిల్ కాబట్టి మన ఎదురుగుండే వాళ్ళు వాటిని కాల్ చేస్తారనమాట మన టేబుల్ దగ్గరే. సో లోహితాష్ గారు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని తెప్పించుకున్నాడు. సో కార్తికేయ గాడేమో అప్పడాలు అయితే తిన్నాడు పాపం వాడు. తర్వాత ఇలా వెజ్లో గ్రిల్ ఐటమ్స్ పైనాపిల్ ఇంకా వాటర్ మెలన్ చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని ఇంకా ఎక్స్ట్రా తెచ్చి పెట్టమని చెప్పామన్నమాట. సో ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అలా టచ్ చేసి అన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ చేసాము. ఇక్కడ డెజర్ట్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి అసలు. నాకు ఈ షీర్ కుర్మా ఇంకా స్వీట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. హలీం కూడా చాలా బాగా చేశారు ఇక్కడ. అండ్ ఐస్ క్రీమ్స్లో మెయిన్గా స్టోన్ ఐస్ క్రీమ్ ఉంది. స్టోన్ ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా అనిపించింది. స్టోన్ ఐస్ క్రీమ్ అని చెప్పాను కదా, ఇదే అన్నమాట. సో చూడండి ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నారో, అసలు చాలా బాగా అనిపించింది స్టోన్ ఐస్ క్రీమ్ అయితే నాకు. అన్నీ మిక్స్ చేశాడా ఐస్ క్రీమ్? కసాట లాగా. ऊपर का क्या है?
2 ప్లేట్ మళ్ళీ అలా ఆయన అబద్ధం చేస్తుంది. కార్తీక్ కార్తీక్ మెల్లిగా గుద్దాడా మెల్లిగా గుద్దాడా విదిగ్న వీణ్ కూడా తీసుకో అటు తీసుకెళ్ళు విదిగ్న విదిగ్న వీడిని కూడా చూస్తుండు. కార్తికేయ ఎక్కడున్నాడు? అన్నయ్య అక్కడికి వెళ్ళాడా? పద వెళ్దాం. అటు వద్దు ఇటు వెళ్దాం. పద ఇటు వెళ్ళు ఇటు వెళ్ళు. అదిగో ఇటు వస్తున్నాడు అన్నయ్య. అదిగో 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 వెళ్ళు మెల్లిగా. వన్ చూడమని సోనీ రండి. ఓకే హ్యాపీ బర్త్డే. అలా మా కార్తికేయ గారి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగినాయి. ఇంట్లోనూ అలాగే హోటల్లో కూడా చాలా బాగా జరిగినాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక కమెంట్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శృతి సోనీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.